హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఏం చేస్తున్నారు? బాగున్నారా అందరూ? వంటలు అయిపోయినాయా? టిఫిన్ టీలు అయితే పొద్దున్నే అయిపోవచ్చు. ఇప్పుడు 12 అవుతుంది కాబట్టి నాదైతే వంట స్టార్ట్ చేసా. ఎగ్గు మసాలా. ఇందులో ఏంటంటే పచ్చి కొబ్బరి, ధనియాలు, మెంతులు, జీలకర్ర, 2 లవంగాలు, ఇలాచి వేసి మిక్సీ పెట్టే, కొంచెం చింతపండు ఒక 2 రెక్కలు, ఒక 2 ఉల్లిపాయలు, ఉప్పు, కారం, అల్లిపాయ, పసుపు అన్నీ ఇందులోనే వేసా. మసాలాలో మసాలా కొంచెం నూనెలో బాగా ఉడకని ఒక 10 మినిట్స్ మసాలా ఆయిల్లో ఉడికితే కొంచెం మంచి పచ్చి స్మెల్ అంతా పోతుంది. కొంచెం మంచిగా కొంచెం గరం మసాలా కూడా వేయాలి. అన్నీ ఒక దగ్గర వేసి మిక్సీ పట్టేసి ఆయిల్ వేసి కొంచెం పసుపు, అల్లిపాయ వేసి మసాలా వేసి కొంచెం ఉడికిచ్చేసి, ఇది ఒక 10 మినిట్స్ ఉడికింది కదా. ఎగ్స్ కూడా ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టి ఇట్లనే ఉంచామనుకో మసాలా పడుతుంది. అటు ఇటు పోవడం, ఎగ్స్ ఉండడం ఈజీ కదా. రోజు ఒక్క పూట అయినా ఎగ్ కంపల్సరీ వండుతా నేను. అంటే ఉడకబెట్టి పొద్దున్న తినే బదులు ఇట్లా ఏదో ఒకటి ఎక్స్ట్రా వండేస్తాను అన్నమాట. పొద్దున్నే తినే టైం ఉండదు పిల్లలకి ఉడకబెట్టినవి. ఆ పొద్దున అమ్మ అంతా నీస్ అనిపిస్తుంది, మమ్మీ వద్దు అంటారు. అందుకనే రోజు ఒక రోజు ఉత్తి ఆయిల్లోనే ఇట్లా వేస్తా, ఒక్కో రోజు ఇట్లా మసాలా వేస్తా, ఒక్కో రోజు ఇక ఉత్తి ఉడకబెట్టింది తింటారు అనుకో. ఇట్లా అనుకో కొంచెం అన్నంలోకి కూడా బాగుంటుంది. నేనైతే ఇలా చేస్తా ఫ్రెండ్స్, ఎగ్ మసాలా. మీరు ఎలా చేస్తారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒక 10 నిమిషాలు ఇలా ఉంచేద్దాము. ఎట్లుంది ఎగ్ మసాలా? బాగుంది. సరిపోయింది ఉప్పు, కారం? సరిపోయింది. ఇంకొంచెం ఏమైనా పడుతుందా? అవసరం లేదు. చాలా. ఇట్లా అండి మసాలాతోనే మంచిగా అన్నం అంతా కలుపుకొని తినచ్చు. కొబ్బరి పచ్చడి కూడా ఉంది, అందుకే అలా గట్టిగా ఫ్రై లాగా చేశాను అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.